హాయ్ అండి. హలో, వెల్కమ్ టు నందినీస్ ఆఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియాతో కీర్ చూపించబోతున్నాను. ఇలా ముందుగా ఒక 2-3 స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే 2 అవర్స్ నానబెట్టానండి. 2 అవర్స్కి ఇలా వచ్చావి. ఇప్పుడు గ్యాస్ మీద మనం కడాయి పెట్టుకొని ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. అలాగే ఒక గ్లాసున్నర పాలు పోసుకోవాలి. గ్లాస్ వాటర్కి గ్లాసున్నర పాలు పోసుకోవాలండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనకి సగ్గుబియ్యం అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని కిస్మిస్, జీడిపప్పు అనేది నేతిలో వేయించుకోవాలండి. కిస్మిస్ అనేది మేము పెద్దగా ఎక్కువ ఇష్టపడరండి పిల్లలు, అందుకని నేను కొంచెమే వేసాను. మీకు నచ్చితే ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే జీడిపప్పు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి నెయ్యిలో అయితే మనకి టేస్ట్ బాగా వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి వేరొక బౌల్లో తీసేసుకొని, నేను తీసుకున్న క్వాంటిటీకి అరకప్పు సేమియా తీసుకున్నానండి. ఒక అరకప్పు సేమియా తీసుకొని ఇలా అదే ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. సేమియా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. మరీ కలర్ మారితే అయితే బాగోదండి. అలా అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు అది గ్యాస్ ఆపేసుకొని, చూసారు కదా, మనకి ఇందులో పాలల్లో వేసిన సగ్గుబియ్యం అనేది మనకి బాగా ఉడికిపోయిందండి. ఇలా అంచులంపటి ఇలా మీగడ కడుతుంది కదా, ఇది మొత్తం ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి అడుగు అనేది పట్టదు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా అనేది ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ మొత్తం నేను మీడియం ఫ్లేమ్లోనే చేశాను అండి. ఇప్పుడు అరకప్పుకు వచ్చేసి అరకప్పు పంచదార వేసానండి. కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక 2 యాలకులు తీసుకొని తొక్కు తీసేసి ఇలా గింజలు అనేది పొడిలా వేసుకోవాలండి. చూసారు కదా, మనకి కీర్ అనేది దగ్గర పడుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అంతే అండి, మనకి కీర్ అనేది రెడీ అయిపోయింది. గ్యాస్ ఆపేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ పలుకులు అనేది వేసుకోవాలండి. వేసుకొని ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కనుక చేస్తే మనకి గట్టిగా అయితే అవ్వదండి. గ్యాస్ ఆపిన తర్వాత అరగంట తర్వాత అయినా కానీ మనకి ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. చూసారు కదా, గ్యాస్ ఆపిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత నేను
ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేస్తున్నానండి. ఇలా అయితే వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.